చిరస్థాయిగా హిమారావుకి నిలిచిపోయింది. ఇలా ఎన్నో రకాలైనటువంటి అవమానాలు అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రలో అనేకమైన సన్నివేశాలు ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి సమయం లేదు కనుక మా గురువు గారు డివి లోక్ గారు రోజు ఎప్పుడు ప్రతి సంవత్సరం 13వ తారీఖు సాయంకాలం ఫోన్ చేస్తారు. ఆయన ఫోన్ చేస్తారన్న సంగతి నాకు తెలుసు. నేను రిజర్వ్లో పెట్టుకుంటున్నాను. దాన్ని మళ్ళీ ఏం చేస్తానంటే కోనసీమ నడిబొడ్డున ఉన్నటువంటి ప్రజలు, నా దళిత ప్రజలు అంబేద్కర్ కోసం చెప్పడానికి కాదరవులు నువ్వు రావాలని తప్పనిసరి కాగేస్తారు. పక్కన చాలా దూరంలో ఉన్నటువంటి వాళ్ళు 14వ తారీఖు మీరు రావాలండి అంటే నేను రానండి అని చెప్తాను వాళ్ళకి. ఎందుకు తెలుసా అండి, గడియార స్తంభం సెంటర్లో మధ్యాహ్నం 2 గంటలకల్లా నేను అక్కడ ప్రోగ్రాం చూసుకున్నాక ప్రక్కన ఉన్నటువంటి ప్రోగ్రాం దగ్గరలో ఏదో నేర్చుకుంటారో తప్ప దూరంగా వెళ్ళను అని అలాగే చాలా కార్యక్రమాలు కూడా వదిలేయడం జరిగింది. మా గురువు గారు లోక్ గారు నిన్న ఫోన్ చేసి ఆదరవల్లి నువ్వు రేపు 2 గంటలకల్లా వచ్చేయాలి ప్రోగ్రాం అన్నారు. గురుగారియా తప్పనిసరిగా మీరు ఫోన్ చేస్తారన్న సంగతి నాకు తెలుసు, తప్పనిసరిగా నేను వస్తాను అని చెప్పేసరి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. తర్వాత నేను వేరే కార్యక్రమానికి వెళ్ళిపోవాలి కాబట్టి ముఖ్యమైనటువంటి 2 సన్నివేశాలు చెప్పి అప్పుడు కార్యక్రమాన్ని మనం ముగించుకున్నాం. ఆ 2 సన్నివేశాలు కూడా ఏ సన్నివేశాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని చెప్పి నేను అప్పుడు మిగతా సమావేశానికి వెళ్ళిపోతానన్నమాట. అంబేద్కర్ గారు ఎన్నో పోరాటాలు చేశారు. ఆయన ఎన్నో రకాలైనటువంటి అవమానాలు పడ్డారు. చివరికి వచ్చేటప్పటికల్లా ఆయన ఎంఏ, పిహెచ్డి, డిఎస్సి, ఎల్ఎల్డి, డిలీట్, జేపీ, బారిస్టర్ ఎట్లా అంబేద్కర్ గారు చదివిన తర్వాత దళిత ప్రజలలో చైతన్యాన్ని రగిలించారు. బొంబాయి సమీపంలో మాత్రమే గ్రామాలనేటువంటి పేరు కలిగినటువంటి మంచినీళ్ల చెరువులో ఉన్నటువంటి నీళ్లు కేవలం అక్కడ వారు మాత్రమే త్రాగాలి అనేటువంటి ఆశలు ఉంటే ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్లని అంబేద్కర్ గారు త్రాగించారు. అక్కడ హోరాహోరీగా పోరాటం జరిగింది. ఆ పోరాటంలో అంబేద్కర్ గారు 9 మందికి కఠిన కారాగార శిక్ష విధించేటట్లుగా చేశాడు. అంబేద్కర్ గారు మహత్యం పోరాటంలో. అలాగే రాష్ట్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతూ ఉంటే ఆ ఉత్సవాలలో దళితులు రాముని రథం త్రాడు మీద చెయ్యవేయడానికి వీల్లేదు అని చెప్పేసానంటే మేము కూడా రథం త్రాడు ఆగుతామని దళితులందరూ బయలుదేరి వెళితే వారికి వీరికి పోరాటం జరిగితే ఆ పోరాటంలో కత్రేకర్ అనేటువంటి ఒక దళితుడు ఒక కర్రను తీసుకుని 80 మంది అక్కడ ప్రాణాలను పెడితే 80 మంది మరణించారు కత్రేకర్ అనేటువంటి ఆ యొక్క దళితుడి దెబ్బకి. దానితో అగ్ర కులాల వారికి ఈ కత్రేకర్ ఎవడండి బాబోయ్, ఈ జీడియం బాగా తినేసి ఉంటాడు, అందుకే ఎంతమందిని కొట్టేడు. మాట్లాడండి, ఇది ఏమన్నా రామ్ చరణ్ తేజ గారి సినిమా ఇది త్రిపులారా? ఏమండి హీరో గారు అలాగే జనంలో పడిపోతా ఉంటే మళ్ళీ రామ్ చరణ్ తేజ గారిని అలాగా పైకెత్తితే రామ్ చరణ్ తేజ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలా పడిపోతా ఉంటే ఎన్టీఆర్ గారు మళ్ళీ ఇలా నెగుతూ ఉంటే మళ్ళీ రామ్ చరణ్ తేజ వెళ్ళిపోయి వాళ్ళు ఎన్టీ రామారావు గారు పీకలా పట్టుకుని అలా నెగుతూ ఉంటే ఇది త్రిపులారు సినిమా కాదు ఇది. ఈ పోరాటంలో కత్రేకరైనటువంటి ఒక దళితుడు 80 మందిని కొడితే 80 మంది అగ్రకులాల వారు మరణించారు. దళితులు అల్లాడవలేను దళితుల పైన ఎంతకాలం ఈ దారుణ మరణ ఖండలు జరుగుతాయి, ఎంతకాలం ఈ దళితులను ఈ విధమైన యొక్క కులాల వారు హింసిస్తారని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పగలనక రాత్రినక కంటికి నిద్ర లేక ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో ఒక మార్గం దొరికింది. ఆ మార్గమే రౌండ్ టేబుల్ సమావేశం. ఆ రౌండ్ టేబుల్ యొక్క సమావేశం యొక్క ఆలోచన ఏమిటి అంటే బ్రిటిష్ వారి యొక్క